గిగ్ వర్కర్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో తాత్కాలిక ఉద్యోగులనే గిగ్ వర్కర్లు అంటారు. స్విగ్గీ, జొమాటో, అమెజాన్ ఆర్డర్పై ఇంటికి హోమ్ డెలివరీ చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా గిగ్ వర్కర్లే. 2020-21లో దాదాపుగా 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని నీతి ఆయోగ్ అంచనా వేసింది. 2026-27లో దాదాపుగా 1,62 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉంటారని చెప్పడం జరిగింది. 2029-30 నాటికి దాదాపుగా 3.25 కోట్ల గిగ్ చేవర్కర్లు నమోదవుతారని చెప్పడం జరిగింది. ఈ శ్రమ్ అనేటువంటి ఒక పోర్టల్ ద్వారా కేంద్రం వారి నమోదు ప్రక్రియను చేపడుతుంది. వారి సంక్షేమం కోసం ఒక బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. మరి 2020 పేరు మీద మరి వీళ్ళు ఎలాంటి సౌకర్యాలు పొందుతున్నారు అంటే డైలీ వేతనం పైన మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. కానీ వీళ్ళను మాత్రము అసంఘటిత రంగంలో ఉన్నటువంటి శ్రామికులు ఎలాంటి సమస్యలు ఉంటాయో అలాంటి సమస్యలు వీళ్ళని వేధిస్తున్నాయి. మరి వీళ్లకు మొట్టమొదటిగా చట్టం చేసిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ 2023లో చేసింది. కానీ ఇంతవరకు కూడా దాని ఫలితాలు సక్రమంగా అందుకోలేకపోతున్నారు. ఇటీవల గిగ్ వర్కర్ల సంక్షేమం అనేటువంటి పేరు మీద తెలంగాణ రాష్ట్రం కూడా ఒక చట్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం చేయకుండా కూడా వాళ్ళను అసంఘటిత రంగంలో ఉన్నటువంటి శ్రామికులుగా పరిగణించి వాళ్ళకు వచ్చేటువంటి సోషల్ బెనిఫిట్స్ అన్నీ అందించబోతుంది. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కూడా 1.5% సెస్ను విధించి వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లకు అన్ని రాష్ట్రాలు చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎందుకు గిగ్ వర్కర్లకు సమస్యలు ఉన్నాయంటే ఒకవేళ వాళ్ళని కనుక శ్రామికులుగా గుర్తిస్తే వాళ్ళకి పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ ఆయా కంపెనీలు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా భారంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళను శ్రమదోపిడీ చేస్తూనే ఉన్నాయి శ్రామికులు. కాబట్టి ఈ దిశగా కేంద్రం కలుసుకొని ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉండదు. గిగ్ వర్కర్లు కూడా ఈరోజు ఒక చిన్నపాటి ఉద్యోగులుగా పరిగణిస్తే వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగి వాళ్ళు కూడా ఒక మంచి హోదాలో జీవిస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ రవీందర్ రెడ్డి.